ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం తరపున హాజరయ్యారు. ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది, భవిష్యత్తులో రాబోయే పరిణామాలపై వారికి స్పష్టంగా వివరించింది. ఈ సమావేశంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీతో పాటుగా పలువురు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇండియన్ ఆర్మీ పాక్ పిఓకేలపై వైమానిక దాడులతో విరుచుపడింది. ఇందులో ప్రముఖ ఉగ్రవాద సంస్థలైన లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలతో పాటుగా ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు సైతం నిలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, మిగిలిన పార్టీ నేతలందరూ కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, ఎక్కడ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన ఏ టైంలో దాడి చేశామనే దానిపైన రాజ్నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు వివరిస్తారు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళు పహల్గామ్లో ఉగ్రవాదులు వచ్చి ఆనాడు 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అందుకు ఖచ్చితంగా ప్రతీకార చర్య త్వరలోనే ఉండబోతుందని ఆనాడు రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ప్రకటన తర్వాత నిన్న ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన మొత్తం 9 ప్లేస్లలో మన యొక్క వైమానిక దాడులు జరిగాయి. భారత్ ఆర్మీ సైన్యం ఆ యొక్క ఉగ్ర స్థావరాలపైన దాడులు జరిపి వచ్చింది కాబట్టి ఆ ఉగ్ర స్థావరాలపైన దాడులు జరిపిన విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తారు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎంతమంది ఈ యొక్క ఉగ్ర స్థావరాలు దాడి చేసినప్పుడు మరణించారనే దానిపైన ఒక క్లారిటీ కూడా అఖిలపక్ష సమావేశంలో వాళ్ళని వివరిస్తారు. ఇప్పటికే అన్ని పార్టీల నుంచి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్ర స్థావరాలపైన ఖచ్చితంగా దాడులు చేయాల్సిందే, ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాదులను కూకట వేలుతో పెకిలించాల్సిందని చెప్పేసి కూడా అన్ని పార్టీల నుంచి మద్దతు వస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇక జరిగిన దాడి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ఈ యొక్క పార్టీ నేతలందరూ కూడా రాజ్నాథ్ సింగ్ వివరిస్తారు. ఇప్పటికే ఇక పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో అంటే ఇవి మనకి పాకిస్తాన్ బోర్డర్లో అతి దగ్గరగా ఉంటాయి. మనకి పాకిస్తాన్ సరిహద్దు వచ్చేసి 3323 కిలోమీటర్లు ఉంటుంది. అత్యధికంగా రాజస్థాన్ ప్రాంతం ఎక్కువగా ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్లో ఎక్కువ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందుకు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించింది భారత్ ప్రభుత్వం.